6,000 రూపాయలపై 5% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరమునకు ఒకసారి వడ్డీ తిరుగు కట్టబడిన 2 సంవత్సరములకు అయ్యే చక్రవడ్డీ రూపాయలలో ఎంత? సో ఫస్ట్ చక్రవడ్డీ మొత్తం కనుక్కోవడానికి సూత్రం రాసుకుందాము. సో చక్రవడ్డీ మొత్తం కనుక్కోవడానికి సూత్రము A = P × 1 + R/100 హోల్ పవర్ n. నెక్స్ట్ A = ఇక్కడ P అంటే అసలు 6,000 రూపాయలు ఇంటూ 1 + R అంటే వడ్డీ రేటు 5%/100 హోల్ పవర్ n అంటే కాలము 2 సంవత్సరములు. నెక్స్ట్ 6,000 ఇంటూ 100 + 5 105/100 ఇంటూ 2 సంవత్సరాలు అంటున్నాం కాబట్టి ఇంకొకసారి రాసుకుంటే 105/100. ఇక్కడ 2 zeros నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ చేసి 2 ముళ్ళ 6 2 5ల 10. నెక్స్ట్ 5 1ల 5 5 2ల 10 5 1ల 5. సో 3 × 21 × 105 మిగులుతుంది. సో 3 × 21ని గుణకారం చేస్తే 63 అవుతుంది ఇంటూ 105. ఇప్పుడు 63 × 105ని గుణకారం చేస్తే 105 × 63 3 5ల 15 3 1ల 3 నెక్స్ట్ 6 5ల 30 6 1ల 6. సో 5 1 3 3 6 6. సో చక్రవడ్డీ మొత్తము 6,615 రూపాయలు అవుతుంది. ఇది చక్రవడ్డీకి అయ్యే మొత్తము. ఇప్పుడు చక్రవడ్డీ ఎంతో కనుక్కోవాలి కాబట్టి చక్రవడ్డీ CI = మొత్తంలో నుంచి అసలును తీసివేయాలి. ఇక్కడ ఏ అంటే మొత్తము 6,615 మైనస్ P అంటే అసలు 6,000 రూపాయలు. సో 6,615 నుంచి 6,000ని తీసివేస్తే 615 రూపాయలు చక్రవడ్డీ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.